హే మిత్రమా, ఈరోజు మనం సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ విజయవాడలో 6:30 షో మన G3 రాజవరాజులో సినిమా చూశాను. అసలు ఈ కంటెంట్ పెట్టుకుని అసలు ఏ ధైర్యంతో చేశారు భయ్య ప్రీమియర్ షోలు. బాబోయ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు చెప్పలేకపోతున్నా మాటల్లో. సత్యదేవ్ నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా ఎలా తీశారు భయ్య. సత్యదేవ్ భయ్యా. మళ్ళీ ప్రియాంక భవానీ శంకర్ ఉన్న ఒక్క మూవీ చెప్పండి హిట్ అయిన మూవీ. నాకైతే పెద్దగా ఏం కనపడట్లా. డాలీ ధనుంజయ్ ఈజ్ ఎ కన్నడ యాక్టర్ మ్యాన్. తెలుగులో పెద్దగా ఎవరికి తెలియదు. జాల్ రెడ్డిగా అయితే తెలుసు, పెద్దగా సినిమాల్లో ఎవడు గుర్తుపట్టరా నాకు తెలిసి. జస్ట్ ఇంట్రోకి బయట ఇచ్చా అంతే. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్లోకి వెళ్దాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు బోర్ కొట్టని సినిమా భయ్య ఇది. పైసా వసూల్. మీరు పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ వర్త్. సత్యదేవ్ చేసిన ప్రీవియస్ మూవీస్ బ్లఫ్ మాస్టర్ కానీ ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్చ, ఈ మూవీస్ బట్ కమర్షియల్గా పెద్ద క్లిక్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఈ సినిమా కమర్షియల్గా కూడా సక్సెస్ అయ్యి జీబ్రాకి ముందు సత్యదేవ్, జీబ్రాకి తర్వాత సత్యదేవ్ లాగా చెప్పుకుంటారు. ఏవి స్క్రీన్ ప్లే భయ్య మ్యాడ్ అంతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరిగెత్తుతానే ఉంటుంది రేసు గుర్రంలాగా. ఏదో ఒక సినిమాకి ఏదో ఒక జానరా బాగుంటుంది, కానీ ఈ సినిమాకి మాత్రం కామెడీ ఉంది, ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సీట్ ఎడ్జ్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, డ్రామా ఉంది. ఏం కావాలంటే అది ఉన్నాయి భయ్య సినిమాలో. ప్రియాంక భవానీ శంకర్ కూడా చాలా బాగా చేసింది. ఏదో మన పక్కింటి అమ్మాయిలాగా ఉంది భయ్య. సూపర్ ఉంది, క్యూట్గా. ఇంత ఎక్సైట్మెంట్తో చెప్తానంటే మీకు ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవాల్సింది అంతే. అండ్ మెయిన్ స్టోరీ విషయానికి వెళ్ళిపోదాం. ట్రైలర్లో చూపించినట్టే, ఎందుకంటే నేను ఎక్కువ రివీల్ చేసినా కూడా మీకు ఇంట్రెస్ట్ పోయింది సినిమా మీద. బ్యాంక్ అకౌంట్స్లో ఆ మనీ ఒక నెంబర్ తప్పు రాస్తారు అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినది. ఆ మనీ అడ్జస్ట్ చేసుకుంటా సత్యదేవ్ ఒకరి దగ్గర నుంచి ఆ మనీ తీసుకురావడం, అండ్ అక్కడి నుంచి ఆ మనీ వేరే వాళ్ళకి పంపించడం, అలా తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మనీలో ఈ డాలీ మన ధనుంజయ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అండ్ సునీల్ క్యారెక్టర్ ఎలా ఇన్వాల్వ్ అయినది బేసిక్ పాయింట్. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక మనీ ట్రాన్స్ఫర్ గేమ్ లాంటి సినిమా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొంతమంది హీరోస్కి ఎంత బాగా చేసినా ఎందుకు సినిమాలు సరిగ్గా ఆడవు. అలాంటి వాళ్ళల్లో మన సత్యదేవికి ఒక హిట్ పడిందంటే లాస్ట్ మనకి కిరణ్ భువన్కి కా సినిమా ఎలాగా ఒక బూస్ట్ ఇచ్చిందో హీరోగా, అండ్ ఈ సినిమా సత్యదేవికి అంతే బూస్ట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ సినిమాలో ఆయన వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. మ్యాన్, హీ హ్యాస్ ఏ టెర్రిఫిక్ వాయిస్ మాడ్యులేషన్. ఇప్పుడున్న జనరేషన్లో తెలుగు భాష మీద అండ్ వాయిస్ కమాండింగ్ మీద ది బెస్ట్ యాక్టర్ సత్యదేవ్. ఏంటి అంతా సత్యదేవ్ గురించేనా? సత్యదేవ్ని డామినేట్ చేసే క్యారెక్టర్ కూడా ఉంది, అది మన డాలీ ధనుంజయ్. కన్నడలో ఎన్నో మూవీస్ చూసుంటారు, చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. నేనైతే కన్నడ మూవీస్ చాలా చూశాను. ఆయన టగరు సినిమా అవి ఎక్సలెంట్ యాక్టర్, అండ్ ఆయన బేస్ వాయిస్ కూడా నేను పెద్ద ఫ్యాన్ని. అండ్ ఈ సినిమాలో ఎలివేషన్లు ఏ రేంజ్లో పడ్డాయంటే, సినిమాలో మీరు మాస్ ఎక్స్పెక్ట్ చేస్తే 99% మాస్ మొత్తం డాలీ ధనుంజయ్ దగ్గర నుంచే వస్తుంది. ఆ గ్యాంగ్స్టరు, ఆ ఫైటింగ్ షాట్స్, అండ్ ఆయనకు ఉండే కొడుకు, సో ఆ సెంటిమెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ మిక్సప్ చేసుకుంటా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఏంది బ్రో అంత ఎక్సైట్ అయ్యి చెప్తున్నావు, అన్ని ప్లస్ పాయింట్స్ అయినా మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి అనేవాడిని చొప్పించు కొట్టండి. నాకైతే ఏ మైనస్లో కనపడలా. అక్కడ 1-2 చోట్ల నా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గినట్టు అనిపిస్తాయి. అంటే ఒక ఫ్లైట్ సీను, ఆ బ్యాక్గ్రౌండ్, ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే టాప్ సినిమా భయ్యా. ఒక పక్కనేమో సత్యదేవ్ ఇంట్రెస్టింగ్గా ప్లాన్ వేసి డబ్బులు ఎలాగా అట్నుంచి ఇటు మారుదామని చూస్తాడు. ఇంకో పక్కన సత్య కామెడీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ జనరేషన్లో ఎవడి కామెడీరా నాకు అసలు బోర్ కొట్టట్లేదు అంటే నేను సత్యానే చెప్తా. ఎందుకంటే కొన్ని ఈ మధ్య వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ కూడా మంచి ఆ తోపు క్యారెక్టర్స్ పడట్లేదు. బట్ సత్యాకి మాత్రం రీసెంట్ 1 or 2 years బట్టి భలే క్యారెక్టర్స్ పడుతున్నాయి భయ్యా. అండ్ వన్ ఆఫ్ ద పిల్లర్ అనమాట ఈ సినిమాకి. అంటే మీకు సత్యదేవ్ ఎంత ఉంటుందో సేమ్ అలానే డాలీ ధనుంజయ్ అండ్ సత్య, వీళ్ళ ముగ్గురికి ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. వీళ్ళ ముగ్గురు గురించి చెప్తాను అనుకోకండి, వీళ్ళతో పాటు ఈక్వల్గా సునీల్, సత్యరాజ్ కూడా. అండ్ డైరెక్టర్ డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్, గెటప్, సునీల్ దగ్గర ఉన్న వేరియేషన్, సత్యరాజ్ గారి దగ్గర ఉన్న వేరియేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫన్ ఉంటుంది, అలానే కాస్త విలనిజం చూపిస్తున్నట్టు ఉంటుంది. మనం ఏదైతే మిస్ అయ్యామో సునీల్ గారి లాఫ్ ఈ మూవీలో చాలాసార్లు వస్తుంది, అండ్ కొద్దిగా కన్నింగ్గా కూడా ఉంటుంది.
ఇంకో బెస్ట్ విషయం ఏంటంటే సినిమాలో ఏ క్యారెక్టర్ వచ్చినా దానికి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉండి కరెక్ట్ టైంలో రావాల్సినప్పుడే వస్తారు తప్ప క్లమ్జీగా ఎక్కడ పడితే అక్కడ రావడము ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చిందిరా అని మాత్రం ఎక్కడ అనిపించదు. రీసెంట్ టైమ్స్లో చాలా మూవీస్లో డైలాగ్స్ సోసోగా ఉన్నాయి, కానీ ఈ మూవీలో మాత్రం డైలాగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాన్ఫ్లిక్ట్ సీన్స్ బిట్వీన్ సునీల్ డాలీ ధనుంజయ్ బ్యాడ్ భయ్యా అసలు. ఒక్కొక్క డైలాగ్స్ ఏంటంటే ఈ అమ్మ మనకే చిరాకు వస్తుంది, ఏంద్రా బాబు వీడు ఎంత ఇసుకేస్తున్నాడు అన్నట్టు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు అలానే ఉంటాయి, అండ్ ఒకరికొకళ్ళు ఇచ్చుకునే టిక్ ఫర్ ట్యాక్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ సినిమాలో సాంగ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టు అలా అలా వెళ్ళిపోయినాయి. సెకండ్ హాఫ్లో ఒక రాబరీ సీన్ తర్వాత హీరో దొరికిపోతాడు అన్న టైంలో ఒక సాంగ్ ప్లే అవుతుంది భయ్య. అది సెంటిమెంట్కిను వినడానికి చాలా టెరిఫిక్గా ఉంది. సాంగ్స్ అయితే అలా అలా ఉన్నాయి, కానీ రవి బస్రూర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. డాలీ ధనుంజయ్కి ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు. క్లైమాక్స్ మాత్రం జైలర్ సినిమాలో రజనీ మన శివన్న మోహన్ లాల్ ఎలా అయితే ఉంటుందో, ఒక పక్కన సత్యరాజు, ఒక పక్కన సత్యదేవ్, ఒక పక్కన డాలీ ధనుంజయ్, వీళ్ళ ఫైటింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇదివరకు అంత గోల గోలగా అయితే మ్యూజిక్ లేదు రవి బస్రూర్ గారిది. ఈ సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకో తెలీదు ఈ సినిమా సమ్ మ్యాజిక్ ఏదో క్రియేట్ చేసింది. ఎంత నెగిటివ్స్ వెతకాలన్నా ఏమీ చెప్పబుద్ధి అవ్వట్లేదు. జస్ట్ చక్కగా పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళాను, పాజిటివ్ మైండ్ సెట్తోనే బయటకు వచ్చా. ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేనే లేదు. కొన్ని సినిమాలు మీకు నచ్చచ్చు, కొన్ని సినిమాలు నాకు నచ్చచ్చు. సినిమా అమరన్ సినిమా నేను యావరేజ్ అవుతుంది అనుకున్నా, కానీ ఇంత రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది జస్ట్ మా ఒపీనియన్ గైస్. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా మీరు చూస్తేనే కదా. ఫాస్ట్గా మూవీ చూసేసి ఫాస్ట్గా రివ్యూ ఇచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫ్రైడే నుంచి సినిమా కలెక్షన్స్ అయితే పెరగాలి. సినిమా చూశాక మీరు కూడా ఇట్టే ఫీల్ అవుతారు, ఎక్సలెంట్గా ఉంది భయ్యా మూవీ అని. అండ్ దట్స్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆగతాయి ఆశీష్.